హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పులావ్ అండి. చాలా సింపుల్ వేలో చెప్తాను, స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఒక హాఫ్ వరకు కొబ్బరి తీసుకుంటున్నాను. దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. నేను పిల్లలకి లంచ్ బాక్స్కి రెడీ చేస్తున్నాను. మీరు ఒకవేళ 4 మెంబర్స్ తినాలనుకుంటే కనుక ఒక ఫుల్ కొబ్బరి తీసుకోవచ్చు. దాన్ని సన్నగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫస్ట్ బరకగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ టైప్లో అయిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్గా రెడీ చేసుకోండి, మిక్సీ చేసుకోండి. చూడండి, ఇట్లా అయిన తర్వాత దాన్ని ఒక కాటన్ క్లాత్లో వేసి మొత్తం పాలన్నీ కూడా స్ట్రెయిన్ చేసుకోండి. ఒక గిన్నెలోకి పెట్టుకొని మనం కాటన్ క్లాత్లో వేయడం వల్ల ఏంటంటే మనకు తొందరగా అవుతుంది ప్రాసెస్ అనేది. దాంతోపాటు అందులో వేస్టేజ్ ఏం రాకుండా కూడా ఉంటుంది పాలల్లో కూడా. ఆ మిగిలిన పిప్పిలో కూడా మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దానిలో నుంచి కూడా పాలు తీసుకోండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అన్నీ కూడా స్ట్రెయిన్ చేసి ఆ గిన్నె పక్కన ఉంచేసుకోండి. నేను ఎగ్జాక్ట్లీ 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ పాలను కూడా కొలిచి పెట్టుకోండి. చూడండి, నేను చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి 1:30 వరకు కొబ్బరి పాలు అనేది పడుతుంది. దాన్ని బట్టి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్, అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి వేడి చేసుకోండి. అది వేడైన తర్వాత అందులోనే ఒక బిర్యానీ ఆకు, ఒక 4 లవంగాలు, ఒక చెక్క, ఒక ఇలాచీ వేసి వేయించుకోండి. ఆ వేగిన తర్వాత కొద్దిగా షాజీరా కూడా యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అది కూడా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసి వేయించుకోండి. చూడండి, ఈ టైప్లో వేగిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ పుదీనా కూడా అందులో యాడ్ చేసుకొని వేయించుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, మిస్ చేయకండి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి. అవి వన్స్ వేగిన తర్వాత నేను నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో యాడ్ చేసుకొని నెమ్మదిగా కలుపుతూ వేయించుకోండి. రైస్ విరిగిపోకుండా కలుపుకోండి, ఓకేనా. అవి కొద్దిసేపు అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలన్నీ కూడా అందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోండి హై ఫ్లేమ్లోనే. ఈ టైప్లో కొద్దిగా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాము. నేను తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి 2 స్పూన్స్ వరకు సాల్ట్ పడుతుందండి. అది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనమాట. అప్పుడప్పుడు ఈ టైప్లో ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. బిర్యానీ టైప్లో ఉంటుంది రైస్ అనేది. ఇల్లు మొత్తం ఆ స్మెల్తో నిండిపోతుంది. ఒక పీసెస్ ఉంటాయి అంతే, కంప్లీట్గా బిర్యానీ లానే ఉంటుంది. దాన్ని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మూత తీసి చూద్దాము. ఇట్లా ఉడుకుతున్నప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని నార్మల్ రైస్ లానే ఉడికించుకోండి. కావాలంటే దీన్ని కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు, కానీ నేను గిన్నెలోనే చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోండి. తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాతనే సర్వ్ చేసుకోండి. పొడిలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. మీ పిల్లలకి నచ్చకపోతే అడగండి, చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు, ఇంట్లో వాళ్ళందరూ కూడా. నచ్చిందా ఈ స్టైల్లో? నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.